స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తిరుపతిలోని జూ పార్క్ రోడ్లో చిరుతల సంచారం ఇటీవల ఎక్కువైందని చెప్పాలి. వరుసగా వాహనదారుల కంట ఈ యొక్క చిరుత పులులు అనేది కనిపిస్తూనే ఉన్నాయని చెప్పాలి. ఏదైతే మనం విజువల్లో చూస్తున్నామో ఆ యొక్క చిరుత ఇదే ప్రాంతంలో, మనం చూస్తున్నటువంటి ఇదే ప్రాంతంలో ఆ యొక్క చిరుత ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాహనదారుడు ఇటుగా వెళ్తున్నటువంటి వాహనదారుడు ఒక్కసారిగా ఆ యొక్క చిత్రాన్ని అంతా కూడా ఫోన్లో వీడియో తీయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క ఏదైతే జూ పార్క్ రోడ్డు అలిపిరి నుంచి ఇటు చంద్రగిరికి వెళ్ళేటువంటి ప్రధాన మార్గం ఇది. నిత్యం కూడా వాహనాలతో రద్దీగా ఉంటుంది. అదే రకంగా మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇదే ప్రాంతంలో ఎన్సీసీ సంబంధించినటువంటి ఆఫీసు కావచ్చు, అదే రకంగా పక్కనే అరవింద హై హాస్పిటల్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క అరవింద హై హాస్పిటల్ వద్ద అయితే నిత్యం కూడా వందలాది మంది పేషెంట్స్ ఇక్కడ ఉంటారు. అదే రకంగా చెట్ల వద్ద కూర్చొని ఉంటారు, ఇక్కడ భోజనం చేయడం, అదే రకంగా చెట్ల వద్ద సేద తీరేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే ఇటువంటి ప్రదేశంలో ఈ చిరుత వరుస సంచారం అన్నది మాత్రం భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. ఇది నైట్ టైంలోనే కదా, డే టైంలో కూడా అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కంట చిరుతలు అన్నది కనిపిస్తూనే ఉన్నాయని చెప్పాలి. అయితే ఇదే ప్రాంతంలో గతంలో ఏదైతే దేవలోక్ అన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఉందో ఆ యొక్క ప్రాంతంలో కూడా పట్టపొగలే ఒక చిరుత సంచరించినట్టుగా కూడా సీసీ కెమెరాల్లో ఫుటేజ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క జూ పార్క్ రోడ్లో మాత్రం వరుసగా చిరుత సంచారం అన్నది మాత్రం నిత్యం ఎవరో కంట పడుతూనే ఉంది. ఇటువైపుగా వెళ్లాల్సిన వాహనదారులంతా కూడా భయాందోళనకు లోనవుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రధానంగా మనం ప్రస్తావించినట్టయితే ప్రతి యొక్క అరవింద హాస్పిటల్ సంబంధించినట్టయితే నిత్యం కూడా వందలాది మంది పేషెంట్స్ ఎక్కువ కూడా ఈ యొక్క రోడ్డు మీదనే ఉంటారు. వారంతా కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. చిరుత అనేది ఈ రకంగా సంచరిస్తూ ఉంటే ఏం చేయాలి, ఎలా ఇక్కడ ఉండాలంటూ కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క జూ పార్క్ రోడ్లో ఒక వాహనదారుని ఒక చిరుత ఢీకొనడం జరిగింది. ఏదైతే ఆ యొక్క చిరుత డివైడర్ మధ్యలో కూర్చొని ఉండగా వాహనదారుడు వెళ్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఆ చిరుత భయాందోళనకు రోడ్డు దాటేందుకు ప్రయత్నించడం, ఆ వాహనదారుడు ఇద్దరూ ఒకేసారి ఢీకొట్టడంతో ఆ యొక్క వాహనదారుడు కూడా తీవ్రస్థాయిలో గాయాలైనటువంటి పరిస్థితి కూడా గతంలో ఈ యొక్క ప్రాంతంలోనే నెలకొందని చెప్పాలి. అయితే చిరుతల సంచారం పట్ల మాత్రం స్థానిక వాహనదారులు, ఇటు వెళ్ళేటువంటి వాహనదారులు కావచ్చు, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు భయాందోళనకు గురవుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు ఈ యొక్క సరౌండింగ్స్లో ఏదైతే వేదిక యూనివర్సిటీ పరిసరాల్లో కావచ్చు గతంలో బోన్లు కూడా ఏర్పాటు చేసి ఓ చిరుతను బంధించారు. ఆ యొక్క చిరుతను కూడా డీప్ ఫారెస్ట్లో కూడా ఏదైతే బంధించి బోన్లో చిక్కినటువంటి చిరుతను కూడా దట్టమైనటువంటి అడవి ప్రాంతం కూడా తీసుకెళ్లి వదిలేసినటువంటి పరిస్థితి. అయితే నిత్యం కూడా వాహనదారులు వెళ్ళేటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫారెస్ట్ బాగా ఈ రోడ్డుకు ఆనుకొనే ఉంటుంది, దట్టంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ చిరుత సంచారం కూడా ఎక్కువైందని చెప్పాలి. ఇదే ప్రాంతంలో ఈ జింకల సంచారం కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది. అయితే చిరుతల పట్ల ఈ రకంగా ఏదైతే ఫారెస్ట్ అధికారులు మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ యొక్క ప్రాంతంలో బోన్ ఏర్పాటు చేసి ఆ చిరుతను బంధించాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా పట్టపొగలే చిరుతలు సంచరిస్తూ ఉంటే ఎలా ఈ యొక్క ప్రాంతంలో తిరుగులాడాలంటూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లు కావచ్చు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.